స్మార్ట్ ఫోన్స్ ఈ కనీసం అరఫా రోజు సైలెంట్ మోడ్లో, ఫ్లైట్ మోడ్లో ఉంచండి. నోటిఫికేషన్స్ ఆఫ్ చేయండి. ఎందుకు? మొబైల్ నుండి మీ కనెక్షన్ కట్ చేసి అల్లాహ్తో మీ కనెక్షన్ని బలపరచుకోండి. ఎందుకంటే ఈరోజు మన సలఫే సాలిహీన్ ముందు నుండే ఏ దువాలు చెయ్యాలో వాటి యొక్క లిస్ట్ రాసుకొని ఉండేవారు. ఆ రోజు ప్రత్యేకంగా సాయంకాలం పూట దువాలోనే గడిపేవారు. అందుకొరకే ఇంతటి గొప్ప అదృష్టాన్ని పొందడానికి మనం ఏ ఒక్క క్షణం కూడా వృధా చేయకూడదు. ఈ అషర జిల్హిజ్జాలో మనం ప్రతి మంచి పనిలో ముందుకు ఉండాలి, ప్రతి పాపం నుండి వెనుక ఉండాలి. కానీ ప్రత్యేకంగా తక్బీరాత్ మొదటి జిల్హిజ్జా నుండి మొదలు పెట్టాలి. ఇళ్లలో, బాజారుల్లో, అన్ని ప్రాంతాల్లో, అన్ని చోట్ల ప్రత్యేకంగా అరఫా రోజు నుండి 13వ జిల్హిజ్జా చివరి సూర్యాస్తమయం కంటే ముందు వరకు అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, లా ఇలాహా ఇల్లల్లాహు, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హమ్ద్ ఎక్కువగా చదువుతూ ఉండాలి. ఇంకా ప్రతి మంచి కార్యంలో, ప్రతి ఫర్జ్ అదా చేయడంలో, ప్రతి మంచి పని చేయడంలో ముందుగా ఉండాలి. పాపాల నుండి చాలా చాలా దూరంగా ఉండాలి. అల్లాహ్ మార్గంలో దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉండాలి. మన యొక్క బంధువులతో సత్సంబంధాలను పెంచుకోవాలి. ప్రత్యేకంగా తల్లిదండ్రుల పట్ల మనం ఉత్తమ రీతిలో ప్రవర్తించాలి. అల్లాహ్ ఎవరికైతే కుర్బానీ స్తోమత ఇచ్చాడో తప్పకుండా వారు ఈదుల్ అద్హా పండుగ రోజున కుర్బానీ చేసే ప్రయత్నం చేయాలి. అల్లాహ్ మనందరికీ అన్ని రకాల మంచి పనులు చేసే భాగ్యం ప్రసాదించుగాక. చివరిలో గుర్తుంచుకోండి, జిల్హిజ్జా తొలి దశ క్యాలెండర్లోని కొన్ని కమ్మలు, పేపర్లు మనం తింపివేసాము అన్నటువంటి మాట కాదు సుమా. మన జీవితంలో మార్పు రావాలి. అలాంటి ప్రయత్నం మనం చేయాలి. అల్లాహ్ మనందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్.